హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. దీనికోసం నేను గోరుచిక్కుడుకాయలు తీసుకుని కట్ చేసేసి కడిగి పెట్టుకున్నానండి. ఇవి నాటుకాయలండి, చిన్న చిన్నగా ఇదిగోండి ఇంతంత ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న కాయలు అవి తీసుకున్నాను నేను. ఈ నాటుకాయలు అయితే కూర చాలా బాగుంటుందండి. వీలైనంత వరకు లేతకాయలు తీసుకుంటే కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ముందుగా వీటిని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చుకుందాము. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. కుక్కర్ విజిల్స్ అయిపోయినాయండి. అది చల్లారే లోపుగా చిన్న పౌడర్ తయారు చేసుకుందాం. దానికోసం నేను 2 స్పూన్స్ శనగపప్పు తీసుకున్నానండి. వీటిని దోరగా వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగినాయండి. 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. మళ్ళీ కొద్దిగా వేయించుకుందాం. ఇది ధనియాలు కూడా వేగినాయండి. కొద్దిగా 2 స్పూన్లు నువ్వులు వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం చిటపటలాడేదాకా వేయించుకుందాం. నువ్వులు వేగినాయండి, చిటపటలాడుతున్నాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1 పావు చెక్క కొబ్బరి అండి, అంటే మనం చిక్కుడుకాయలు తీసుకునే క్వాంటిటీని బట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి 1 పావు చిప్ప అయితే సరిపోద్ది. ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి తీసుకున్నాను. దీంట్లోనే ఇదిగో 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఇదే బాండీలో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేస్తున్నాం. తాలింపు కొద్దిగా వేగనిద్దాం. తాలింపు కొద్దిగా వేగింది. కరివేపాకు, ఉల్లిపాయలు వేసాను. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనిద్దాం. ఉల్లిపాయలు ఇలా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో ఈ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేస్తున్నానండి. చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు నీళ్లు బాగా ఎక్కువగా వేయమాకండి, అవి వేస్ట్ అయిపోతాయి కదా. దీంట్లో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయండి. అందుకని నేను ఊరికే జస్ట్ అలా నీళ్లు చిలకరించి మాత్రం పెట్టాను అన్నమాట. దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్నాను. దీంట్లో ఈ చిక్కుడుకాయ కొంచెం ఉడకబెట్టాం కదా, ఆ తడితనం అంతా తగ్గేదాకా కొద్దిగా వేపుకుందాం. ఇప్పుడు కారం వేస్తున్నానండి, కూరకు తగ్గట్టుగా. ఒకసారి కలిపేసుకున్నాను. నీరంతా తగ్గిందండి చిక్కుడుకాయలో. ఈ స్టేజ్లో మనం కారం వేసేసుకుని ఇప్పుడు మనం ఏదైతే చేసుకున్నామో పౌడరు అది కూడా వేసేసుకుందాం ఒకసారి. ఈ పౌడర్ చేసుకునేటప్పుడు అండి ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేయించి మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మామూలు కారం వేస్తున్నాను కాబట్టి మిరపకాయలు వేయలేదు. ఈ పౌడరు చిక్కుడుకాయ కూరలోనే కాదండి, ఇంకా ఏ ఫ్రైలు చేసుకున్నా కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇంతేనండి మన టేస్టీ గోరుచిక్కుడుకాయ కూర. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ పౌడర్ మన ఖాళీ ఉన్నప్పుడు చేసి పెట్టుకున్నామంటే 5 నిమిషాల్లో కూర రెడీ అయిపోద్దండి. ఈ గోరుచిక్కుడుకాయ కూరలో ఐరన్ అనేది ఏ వెజిటబుల్లో కూడా ఉండదండి, అంత ఐరన్ ఉంటుంది. వారానికి ఒకసారి తీసుకుంటే మనకి చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. Thank you for watching.